హాయ్ ఫ్రెండ్స్, స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఐరన్ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని 4 గుడ్లని పగలగొట్టి దాన్ని బాగా గిలకరించి అందులో వేసేసుకొని ఎగ్ పొరుట్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఇంకా స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎందుకన్నానంటే ఉల్లికాడలు వేసి చేస్తున్నానండి. సో ఇంకా అట్లా ఉల్లికాడలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ రైస్ని కూడా అందులో వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కారము, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఆ రైస్ని కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పొరుటును కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.